పాస్ అయింది అది. అయినాక మీరు ఇప్పుడు మళ్ళీ మార్చండి. మీరు ఎన్ని మార్చారు? అరే ఈ రోజు పెట్టే డీలిమిటేషన్ బిల్లు మొత్తం 2/3 మెజార్టీ తోటి పెడుతున్నారు. గది తెలంగాణ గురించి చేయలేరా? సరే తప్పు జరిగింది అనుకుందాం, మీరు ఏం చేసిండ్రు? 10 ఏళ్ల నుంచి ఏం చేస్తున్నారు మీరు? దాని నుంచి ప్రజల నుంచి డిమాండ్ రావాలి. ఏమి చేయలే. మమ్మల్ని ఇంకా తెలంగాణను ఇంకా అవమానపరుస్తున్నారు. తెలంగాణను అవమానపరుస్తున్నారు. తెలంగాణను అవమానపరిస్తే మొత్తం ప్రపంచ పోరాటాల చరిత్రను అవమానపరిచినట్టు, ప్రపంచాల త్యాగాల పునాదులను అవమానపరిచినట్టు, ఒక మానవనీయ కోణాన్ని అవమానపరిచినట్టు. పార్టీలో వదిలిపెడదాం, జెండాలో వదిలిపెడదాం, ఎజెండాలో వదిలిపెడదాం. ఒక మానవనీయ కోణాన్ని అవమానపరిచిన విషయం ఈరోజు నిండు పార్లమెంట్లో జరిగిందంటే నాలాంటి వానికి నాకే అనిపిస్తుంది. ఆ జర్నలిస్ట్ కాదు, నాకైనా సిగ్గు ఉండాలి. నేను ఇప్పుడు ఏ రోడ్డు మీద అంటే ఆ రోడ్డు మీద పోయి ఇప్పుడు బయలుదేరుతున్నా. నేను ఇప్పుడు మాట్లాడాను. అవమానపరిచిండు, అదే వద్దండి. ఈ రామరెడ్డి గారు సార్ మీరు అర్థం కాదు సార్. ఒక్క నిమిషం. మీరు చెప్పేటి అన్ని అబద్ధాలు. రామరెడ్డి గారు చెప్పేటి అన్ని అబద్ధాలే తప్ప ఒక్కటి కూడా క్లారిటీ లేదు. కాదు రామరెడ్డి గారు సార్ ఒక్క నిమిషం. అంటే నేను ఏమంటున్నా, సాదిక్ సార్ 1 సెకండ్. వాట్ ఐమ్ సేయింగ్, సాదిక్ సార్ ఒక్క నిమిషం. నేనేమంటున్నా, స్వరాజ్ ఈ రోజు ఉంటే కంట నీరు పెట్టేవారు. సుష్మా స్వరాజ్ ఉంటే కంట నీరు పెట్టేవారు. ఆ పెద్దమ్మ ఈ రోజు చిన్నమ్మ ఉంటే కంట నీరు పెట్టేవారు, కంట నీరు పెట్టేవారు. సుష్మా స్వరాజ్ కంట నీరు పెట్టేవారు. సాదిక్ సార్ 1 సెకండ్. అడిగారు కాంబోజ్ గారు, మిమ్మల్ని ఒకటి అడుగుతున్నా. సోనియా గాంధీని బలిదేవత అన్న రేవంత్ రెడ్డి ఒక్క నిమిషం. నేనేమంటున్నా, 1 సెకండ్. నేనేమంటున్నా, ఒక్క నిమిషం. ఒక్క నిమిషం. నేనేమంటున్నా, ఒక్క నిమిషం. నుమాన్ గారు 1 సెకండ్. రేవంత్ రెడ్డి తెలంగాణ విషయంలో బలిదేవత అని అన్నారు, వాస్తవమే అన్నారు. ఆ తర్వాత అదే కాంగ్రెస్ పార్టీలో పిసిసి చీఫ్ అయితే అదే తెలంగాణ ప్రజలు ఓట్లేసి గెలిపించారు. తెలంగాణ ప్రజలు యాక్సెప్ట్ చేస్తేనే ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి ఏదో పిసిసి నుంచో ఏఐసిసి నుంచో రెఫరెన్స్తో వచ్చి ముఖ్యమంత్రి అయిన వ్యక్తి కాదు. పాయింట్ నెంబర్ 1. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే నా అబ్జెక్షన్ ఏంటంటే నాదే కదా మొత్తం తెలంగాణ అంతా కూడా ఈరోజు అందరూ మీరు కూడా కూర్చోండి, నేను కూర్చుందాం, అందరం కూర్చుందాం, అవసరమైతే లైవ్లు పెట్టేసుకుందాం. తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం జరిగింది. కాంగ్రెస్ పార్టీ ఆ రోజు సరిగ్గా విభజించలేదు. మేము అధికారంలోకి వచ్చినాం, మేము న్యాయం చేస్తాం తెలంగాణకు అంటే చాలా బాగుండేది ఉంటే. కానీ పాకిస్తాన్ తోటి బ్రిటిష్ వాడు పాకిస్తాన్ని విభజించినట్టు తెలంగాణను విభజించాం. ఇస్ దిస్ ద కంపారిజన్? తెలంగాణ ప్రజలు ఒక్క నిమిషం టైం ఇవ్వండి. మీరు ఆ పాయింట్ తీశారు, మీరు ఒప్పుకున్నారు. రేవంత్ రెడ్డి గారు అది అసలు ఇష్యూ కాదు, నా దృష్టిలో అది ఇష్యూ కాదు సార్. ఆ మాట అన్నాక కూడా తెలంగాణ ప్రజలు యాక్సెప్ట్ చేశారు. అది కాంగ్రెస్ పార్టీయా బీజేపీ రాజకీయపరమైనటువంటి విషయం. ఒక్క నిమిషం. శ్రీకాంత్ గారు ఒప్పుకున్నారు రేవంత్ రెడ్డి సోనియా గాంధీ బలిదేవత అన్నారని. రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన మొదటి పని ఏంది? భార్యను తీసుకుపోయి సోనియా గాంధీ కాలు ముక్తాడు. నువ్వు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి చేశాడు. అది ఇప్పుడు పాయింట్ కాదు. తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్ కూడా సోనియా గాంధీ కాలు మొక్కారు. తెలంగాణ ఉద్యమ టైంలో కేసీఆర్ కూడా కాలు మొక్కారు. ఒక మాట సార్ రామరెడ్డి సార్, రామరెడ్డి గారు పదాలు ఎలా ఉన్నాయంటే వ్యక్తిగత అభిప్రాయాలను తీసుకొచ్చి ఈ అంశాన్ని ముందర పెడుతున్నాడు. అట్నే అనుకుంటే కేసీఆర్ గారు మొక్కిర్రు, రేవంత్ రెడ్డి గారు మొక్కిర్రు, ఒక వ్యక్తిగా మొక్కుతాడు తెలంగాణ ఇచ్చినందుకు. అది వేరే. పార్లమెంట్ లో మన ఆత్మగౌరవాన్ని దెబ్బతీసిన విషయం మాట్లాడండి తప్ప మీరు టాపిక్ డైవర్షన్. మీరు సూర్య గారికి సపోర్ట్ చేసి ఒక్క నిమిషం. నేను ఇందాక 1 సెకండ్ కాంబోజ్ గారు 1 సెకండ్. ఒక్క నిమిషం. నేను ఇందాక నుమాన్ గారిని మధ్యలో ఆపాల్సి వచ్చింది. నుమాన్ గారు ఏం చెప్తున్నారు?
నేను ఒకటే విషయం సార్, ఇది ఏదైతే పెద్దలు సాదిక్ గారు కానివ్వండి, కాంబోజ్ గారు కానివ్వండి, వీరు ఒకరే కాదండి. ఈరోజు ఎక్స్ ట్విట్టర్ స్పేస్లో మనం చూసుకుంటే ప్రతి ఒక్కరు హ్యూమిలియేటింగ్గా భావిస్తున్నారండి. పాకిస్తాన్ ఇండియా అనేది ఒక డిస్ప్లేస్మెంట్, ఒక వైలెన్స్, ఒక రీజియన్ని డివైడ్ చేసేటప్పుడు కమ్యూనిటీ ఆధారంగా జరిగింది. ఇది రాజ్యాంగానికి అనుగుణంగా జరిగింది.